జనసేన టీడీపీ అన్స్టాపుల్ కాంబో అట. ఇందాక గుడివాడలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ భయం వేస్తుందా? అన్స్టాపుల్ సార్, మేము మొదటి నుంచి చెప్తున్నాం సార్. మేము దాదాపుగా 2021 నుంచి మేము ఒకటే మాట మాట్లాడుతున్నాం. వాళ్ళందరూ కలిసి వస్తారు, వాళ్ళకి కలిసి రావాలనే మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి బీజేపీ కలిసి వస్తే బీజేపీతో కలిసి రమ్మను, లేకపోతే కాంగ్రెస్ తోటి తోక పార్టీలతోటి అన్నిటితోటి కలిసి రమ్మనే మేము మాట్లాడుతా ఉన్నాం. అంతే తప్పిస్తే మేము ఏ రోజు కూడా వాళ్ళకి కలిసి రావద్దని చెప్పట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు సంయమనంగా వినాలి. 8 సంవత్సరాల క్రితం ఏపీ అసెంబ్లీలో టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఎంత చక్కటి వేమన శతకాలు మాట్లాడాడు, ఎంత చక్కటి సుమతి శతకాలు మాట్లాడాడు, ఎంత చక్కటి భగవద్గీత శ్లోకాలు మాట్లాడారు అని కూడా వినాలి. వాయిస్ ఏం రావట్లేదండి. వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు చెప్పినటువంటి మాటలే మేము చెప్తుంటే ఆ వినే ఓపిక కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద చర్య తీసుకోమని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అట్టగోలుగా సభని పొద్దాక ఆ కొడాలి నాని గారు గాని రోజా గారు గాని వీళ్ళు చేసినటువంటి దారుణమైన పరిస్థితుల్ని విన్నారండి? విన్నారా సార్? కాదండి, అసెంబ్లీ సాక్షాత్తు అది ఆ వాయిస్ రాలేదు. కాదండి, వినండి శేఖర్ గారు. ఆయన మాట్లాడి సుమతి శతకాలు. ఓకే శేఖర్ గారు మీరు వినిపించిన ఆ వాయిస్ లో అయితే అది అబ్యూజ్డ్ గా ఆ లాంగ్వేజ్ ఏమి అక్కడ ఏమి వినిపించలేదు. మరి ఆ తర్వాత ఏమైనా కట్ అయిందో రీచ్ అవ్వలేదు. అసెంబ్లీలో ఏంట్రా పాతేస్తానా తర్వాత నేను చెప్పకూడదండి. దాని అర్థం ఏంటండి? ఏమున్నదేమో ఏంటండి దాని అర్థం? ఎస్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఎక్కడైనా సరే బూతుల పంచాంగం గురించి భాష గురించి మాట్లాడే అర్హత వాళ్ళు ఎప్పుడూ కోల్పోయారు. నారా లోకేష్ పాదయాత్ర కృష్ణాంజలి గారు చెప్పినట్టు నారా లోకేష్ ముఖ్యమంత్రి గారి గురించి ఏం మాట్లాడారు, మంత్రుల గురించి ఏం మాట్లాడారు అనేది రివైండ్ చేసుకోవాలి వాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన పాత మంత్రులు పాత అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన ఎమ్మెల్యేలుగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల గురించి ఎంత నీచమైన భాష వాడారు, ఎంత అన్అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడారు అనేది కూడా వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే మీరు మాట్లాడుతున్నారు అన్స్టాపబుల్ అని చెప్పేసి. ఎవరికి సార్ అన్స్టాపబుల్? వాళ్ళకి 60 చోట్ల క్యాండిడేట్లే దొరక్క, ఇక్కడ మనం అనౌన్స్ చేసే పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చుకోవాలో తేల్చుకోలేక అక్కడ సీట్ ఇస్తే, నిన్న ఆల్రెడీ చూశారు మీరు ఆలపాటి రాజా గారి వ్యవహారం తెనాల్లో నాదెండ్ల మనోహర్కి సీట్ ఇస్తున్నా అంటే ఆలపాటి రాజా గారు చేసిన రచ్చ ఏందనేది చూశారు. ఇలాంటి వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇలాంటివి రక్తి కట్టాలంటే ఎన్నికలు అయిపోయేసరికి కూడా వాళ్ళకి రక్తి కట్టే పరిస్థితి లేదు. కానీ మేము ఆల్రెడీ ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించుకుంటూ ఇన్ఛార్జీలను ఇచ్చుకుంటూ ఎలక్షన్స్ కి మేము సిద్ధంగా ఉంటే వాళ్ళది అన్స్టాపబుల్ మాది ఓడిపోతారని చెప్పి వాళ్ళు మాట్లాడే మాట వింటుంటే నిజంగా మా ఊరు ఒక ఆయన ఉన్నాడు, మా చిన్నప్పుడు బాగా గుర్తు నాకు అది. ఆయన లేవలేడు, కానీ నేను లేస్తే మనిషిని కాదు అని చెప్పి అనేవాడు అనమాట. అలా ఉంది వీళ్ళు చెప్పే మాట. వీళ్ళు లేచేది లేదు, పక్కన కొట్టేది లేదు. జోసా గారు ఏదో సామెతలు కూడా చెప్తారు.